సంతోషించే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క వాక్య పరిచర్యలో ఒక అద్భుతమైన ఒక మెథడాలజీ ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయన ఏ వాక్యాన్ని బోధించినా ఆయన ఒక ఉపమానాన్ని తీసుకుని, అంటే లోకంలో ప్రతిరోజు మన యొక్క డైలీ లైఫ్లో ఏదైతే మనం మరి నిత్యావసరమైన వస్తువులు కానివ్వండి, మనం ఉంటున్న పరిస్థితులు, వాటన్నిటిని కూడా ఉదాహరణ తీసుకుని ఆయన ప్రతి వాక్యాన్ని కూడా ఆయన బోధించేవాడు. తద్వారా ఆయన యొక్క మరి బోధనలో చాలా సులభతరమైన ఆంతర్యాన్ని ఆయన మరి స్వార్థ ద్వారా అనేక మందికి ఆయన బోధిస్తూ ఉండేవాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బోధనలు చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుండేవి. ఇదైనా మనం చూడబోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని ఆయన తెలియజేశాడు. ఆ ఉపమానం ఏంటంటే లూకాసు వార్త 13వ అధ్యాయము 20-21 వచనాన్ని మరలా ఒకసారి మనం చూసినట్లయితే, మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును, ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. దేవుని స్తోత్రం. పొల్లని పిండే. ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క దేవుని రాజ్యము గురించి ఆయన మాట్లాడుతూ, ఆయన సువార్త దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, అందరూ కూడా మారు మనసు పొందుడని ప్రభువైన యేసుక్రీస్తు బహిరంగంగా ఆయన సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ దేవుని రాజ్యాన్ని పొల్లని పిండితో ఆయన పోల్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక పిండిలో పొల్లని పిండి ఎప్పుడైతే దాంట్లో కలుపుతామో ఆ పిండి అంతా కూడా అది రుచి మారిపోతుంది. ఒక పదార్థంలో కూడా దాన్ని ఈస్ట్ అంటాము. ఆ యొక్క పిండిలో అది వేసిన వెంటనే దాని యొక్క రుచి అంతా కూడా అక్కడ మారిపోతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ పొల్లని పిండి గురించి ఆయన మాట్లాడుతూ, అంటే పొల్లని పిండి అనేది ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఆ పొల్లని పిండి అనేది ఆ మిగతా పిండి అంతటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు మానవుని యొక్క జీవితం మన చుట్టూ ఉన్న అనేకమైన మరి ప్రభావాల చేత మనం జీవిస్తుంటాం. వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, మనుషుల యొక్క ప్రభావాలు అయి ఉండొచ్చు, సమాజం యొక్క ప్రభావాలు అయి ఉండొచ్చు, సంస్కృతుల యొక్క ప్రభావం అయి ఉండొచ్చు. ఇటు రీతిగా మానవుడు అనునిత్యం కూడా అనేకమైన ప్రభావాల చేత మనిషి జీవితం జీవిస్తుంటాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఈ చెప్పిన మాటలో పులిసిన పిండి అనే సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుతూ, ఆయన ఈ పులిసిన పిండి అనే మాటను 2 టైప్స్ ఆఫ్ దృక్పథాల్లో ఆయన ఉపయోగించాడు. ఒకటి, పులిసిన పిండి ఆయన నెగిటివ్ పర్స్పెక్టివ్లో కూడా ఉపయోగించాడు. ఆయన అది చెడు ప్రభావాన్ని కూడా చూపిస్తుంది అనే సందర్భాన్ని కూడా ఆయన ఉపయోగించాడు. ఆ పులిసిన పిండి ఆ మంచి ప్రభావాన్ని కూడా చూపిస్తుందని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. నిజమే కదా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన మీద చెడు ప్రభావం ఉంటుంది, మన మీద మంచి ప్రభావం కూడా ఉంటుంది కదా. చెడు ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం కూడా ఉంటుంది. అందుకే వాటి గురించి మనం చాలా జాగ్రత్త పడాలి. ప్రభువైన యేసుక్రీస్తు మరి మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడేమో దేవుని రాజ్యాన్ని పొల్లని పిండితో ఆయన ఇక్కడ పోల్చాడు ఈ సందర్భంలో. మరొక సందర్భంలో చెడు ప్రభావం గురించి మాట్లాడుతూ, ఆయన పొల్లని పిండి గురించి మాట్లాడుతూ చెడు ప్రభావం గురించి కూడా ఇక్కడ మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఆ చెడు ప్రభావం ఏంటి అని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. అప్పుడు యేసు ఇక్కడ చెప్తున్నాడు, తన శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. అప్పుడు యేసు తన శిష్యులతో చెప్తున్నాడు, యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు,
పరిసయ్యులు సద్దుకాయలు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పాను. చెప్పిన వెంటనే ఆ మాటలు వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, వారు ముందు వచ్చిన రాశారు, వారు రొట్టెలు మర్చిపోయారు, వారు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు రొట్టెల గురించి మాట్లాడుతున్నారేమో అని చెప్పి వారు ఆలోచన అంతా కూడా దాని మీద ఉన్నది. చాలా సందర్భాల్లో మనందరం కూడా ఫిజికల్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. మన ఆలోచన అంతా కూడా ఫిజికల్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువగా మనం ఆలోచన చేయము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం మళ్ళీ చూడండి. మా తర్వాత వచ్చిన కూడా, కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనుచుండరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపల్లో ఎత్తితురో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపల్లో ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకాయలు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకాయలు అనువారి బోధన గురించి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించరు. చూసారా? అంటే ఇక్కడ పులిసిని పిండే అనే మాటను ప్రభువైన యేసుక్రీస్తు ఉపయోగించాడు కదా. ఆ మాట ఉపయోగించడం ద్వారా ఆ పులిసిని పిండే చిన్నదై ఉంటుంది, కానీ ఆ పిండి అంతని కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో అనేకమైన బోధనలు మనం ప్రభావితం చేస్తుంటాయి. అనేకమైన బోధనలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. వ్యక్తులు కూడా ప్రభావితం చేస్తుంటారు. వ్యక్తులు కూడా మనల్ని ప్రభావితం చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ 2 విషయాల గురించి మాట్లాడారు. ఒకటి, వారి యొక్క ఆలోచనలు, వారి బాధలను మనల్ని ప్రభావితం చేస్తాయి అనే ఉద్దేశం చేత ప్రభువైన యేసుక్రీస్తు పులిసిన పిండిని గురించి ఆయన ఉపమాన రీతిగా వారికి ఆ మాటలు తెలియచేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిజమే, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో అనేకమైన బోధనలు మనం వింటూ వస్తున్నాం. ఈరోజు ఒకప్పుడైతే మనకి సువార్త వినడానికి చాలా కష్టమైన పరిస్థితులు మనం చూసాం. మనం బైబిల్ని చదవడానికి కానీ, బైబిల్ని మనం కొనుక్కోవడానికి కానీ గడిచిన 50 సంవత్సరాల క్రితం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అప్పుడు సువార్త ప్రకటన చాలా కష్టమైన పరిస్థితులు. మరి ఈ దేశానికి 120 సంవత్సరాల క్రితం సువార్త ప్రకటన చేయబడింది. వారందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిచయం చేయడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఆ పరిస్థితులు మారిపోయినాయి. ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. అయితే మనం జీవిస్తున్న పరిస్థితుల్లో మనం అనేకమైన బోధనలు ఈరోజు మనం వింటున్నాం విరివిగా. యూట్యూబ్ ద్వారా కానీ అనేకమైన మాధ్యమాల ద్వారా ఈరోజు సువార్తను మనం వింటూ ఉన్నాం. అందుకే ఆ సువార్త వింటున్న మనలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈరోజు మనలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే అందరూ కూడా యూట్యూబ్లో మనకి విరివిగా వాక్యాలను బోధిస్తున్నారు. దీనిలో మనం వాక్యానుసారంగా ఉందో లేదో సరిచూసుకోవాలి. ఎందుకంటే వాక్య అనుభవం లేకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు ఎరిగి ఉండకపోతే వారు ఏం చెప్తున్నారో అదే నువ్వు నమ్ముతావు. అదేం చెప్తున్నారో అదే నువ్వు నమ్ముతావు. అందుకే వాక్యాన్ని అనుదినము పఠించాలి. వాక్యాన్ని అనుదినము పఠించడమే కాదు, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తావో, వాక్యాన్ని అధ్యయనం చేస్తావో, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నీకు ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉన్నప్పుడు మాత్రమే వాక్యాన్ని నువ్వు గ్రహించగలవు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త పడుడి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, జాగ్రత్త పడుడి అనే మాట మనం చూస్తున్నాం. నిజమే, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో అనేకమైన రాంగ్ డాక్ట్రిన్స్,
అనేకమైన రాంగ్ డాక్టరీన్స్ ఈరోజు వింటున్నాం మనం, అనేక మంది యూట్యూబ్ల ద్వారా, అనేక మంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలించాలి. నీకు వాక్యం తెలియదా, ఖచ్చితంగా నువ్వు ఏదో దాంట్లో పడిపోతుంటావు. వాక్య అవగాహన లేనప్పుడు, వాక్యం నువ్వు రోజు చదవనప్పుడు, ఆ బోధకులు ఏం చెప్తున్నారో అదే నమ్మి నువ్వు దాన్ని అనుసరించే పరిస్థితులు ఉంటుంటాయి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆనాటి సమాజంలో ఈ శాస్త్రులు పరిసయ్యులు చెప్పే బోధనలకు మీరు పడిపోవద్దు. వారి బోధలు ఏ విధంగానేవో మీరు మరి ఒకసారి జాగ్రత్త పడని చెప్పి వారిని ఉద్దేశిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు హెచ్చరించిన ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు ఈ యొక్క బోధకుల గురించి మాట్లాడుతూ, మరి అబద్ధ బోధకులకు మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చూసినట్లయితే, మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరుగరా. కాబట్టి ఇక్కడ పౌలు భక్తులు కూడా పులిసిన పిండి అనే మాటను ఇక్కడ వాడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఎందుకంటే అనేకమైన బోధనలు మనం వింటున్నాం, అనేకమైన కాంట్రవర్సీ ఇష్యూస్ మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. ఆ ఇష్యూస్ గురించి ఇక్కడ మరి పౌలు భక్తుడు మాట్లాడుతూ, ఇక్కడ పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా కూడా ఏ విధంగా అయితే ఆ యొక్క పిండి పాడైపోతుందో వాటిని మీరు జాగ్రత్త పడని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఇక్కడ హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా గలతీ పత్రికలో కూడా ఆ మాటను ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, పులిసిన పిండే కొంచెమైనను ముద్దంతయు పులియ చేయను. కాబట్టి మనం ఈ దినాన్ని ఇక్కడ ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మనమందరం కూడా దేవుని సువార్తను వింటున్న మనము ఏది సరైన బోధ కూడా మనము ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఏది సరైన బోధ కూడా ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎవరు బోధిస్తున్నా సరే అది వాక్యానుసారమైన బోధ కాదో ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేయాలి. అది చేయకుండా చాలామంది ఏం చేస్తారంటే వారు చెప్పిన మాటలను అనుసరించి కొన్ని సందర్భాల్లో ఆత్మీయ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆనాడే ప్రభువైన యేసుక్రీస్తు ఆ చెడు ప్రభావాన్ని గురించి ఆయన ఈ మాటలు చెప్పినట్టుగా మనం స్పష్టంగా చూపిస్తున్నాం. కాబట్టి ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యుల యొక్క బోధన గురించి మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే వారి ఆలోచనలు, వారి తలంపులు వారిలోనికి చొచ్చుకుని వెళ్ళి అంటే ఖచ్చితంగా వారి ఆత్మీయ జీవితాల్లో ఖచ్చితంగా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. అంతే కదా, పులిసిన పిండి కొద్దిగా ఉంటుంది. ఆ పులిసిన పిండ కొద్దిగా ఉంటుంది, ఆ పిండి అంతటిని కూడా అది చెడిపివేస్తుంది. కాబట్టి మనం వింటున్న బోధనలు సరిగ్గా ఉండాలి. అందు మాత్రమే కాదు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన సంస్కృతులు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి ఈ లోకంలో. అందుకే రోమాపత్రికలు మనం చూసినట్లయితే, లోక మర్యాదలు మీరు అనుసరింపక ఏది ఉత్తమమో అది మీరు జాగ్రత్తగా పరీక్షించి మీరు దాన్ని తెలుసుకుని చెప్పి వాక్యం కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తుంటాం మనం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన సంస్కృతులు, అనేకమైన సాంప్రదాయాలు, అనేకమైన తత్వాలు, అనేకమైన వ్యక్తులు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు ఈ లోకంలో. అందుకే ఈ లోక మర్యాదలను అనుసరించకుండా మనం జాగ్రత్త పడాలని కూడా వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఎందుకంటే చెడు వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటాం. మంచి వైపు ఆకర్షితులు కాకుండా చెడు వైపు ఆకర్షితులతో ఎవరికైతే వాక్యముతో సంబంధం లేదు, దేవునితో సంబంధం లేదు, ఎవరైతే సహవాసం లేకుండా ఉంటారో, సంఘముతో సహవాసము లేకుండా ఉంటారో ఖచ్చితంగా లోక మర్యాదలను అనుసరించే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మన సంఘంతో, దేవునితోటి, వాక్యముతో నీకు ఎప్పుడైతే సహవాసం లేదో, కనెక్షన్ లేదో, ఆబ్వియస్లీ నువ్వు లోకంతో ఉన్నట్టే. ఆ లోకంలోని విషయాలను ఎక్కువగా ఆలోచన చేస్తావు. లోకంలో మాటలు ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి. ఆ విధంగా చెడు నీ మీద ప్రభావితం చేస్తుంది. అందుకే లోకానికి వేరుగా జీవించాలి. లోకానికి వేరుగా జీవించాలంటే దేవునితో సహవాసం కావాలి. లోకానికి వేరుగా జీవించాలంటే వాక్యముతో నీకు సంబంధం కలిగి ఉండాలి.
వాక్యంతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావంటే నువ్వు దేవునితో సంబంధం కలిగినట్టే. వాక్యంతో నీ సహవాసం కావాలంటే నువ్వు దేవుని యొక్క సంఘంతో కూడా సహవాసం కలిగి ఉండాలి. అంటే అనునిత్యం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నవారుగా, అనునిత్యం కూడా సహవాసం కలిగిన వారుగా. అందుకే మరియు సమాజముగా కూడినట మీరు మానవద్దు, సమాజముగా కూడినట మీరు మానవద్దు అని కూడా దేవుని వాక్యం ఖచ్చితంగా హెచ్చరిస్తుంది. కాబట్టి మనము స్థిరమైన విశ్వాస జీవితంలో ఎదగాలి, వాక్యానుభవంలో మనం ఎదగాలంటే మనం ఖచ్చితంగా మనము చాలా జాగ్రత్తగా మన దేవుని వాక్యాన్ని వినువారుగా, శ్రద్ధగా వినువారుగా, వాక్యాన్ని ధ్యానం చేయవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ పులిసిన పిండే ప్రభావం గురించి మనం మాట్లాడుతూ చెడు ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మనం చూసాం. అయితే మంచి ప్రభావం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్, దేవుడు ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తే ఈ లోకానికి ఆయన వాక్యముగా మన మధ్యకు వచ్చాడు. ఆయన వాక్యముగా మన మధ్యకు వచ్చాడు. ఆయన జీవితమే మనందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉన్నది, ఒక మార్గముగా ఉన్నది. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ద్వారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం ద్వారా ఈ సర్వ మానవాళిని ప్రభావితం చేశాడు. ఆయన ఈ సర్వ మానవాళిని ఆయన ప్రభావితం చేశాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా ఆయన తన బిడ్డలుగా ఆయన ప్రభావితం ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనందరం కూడా ఆయనకు ఆకర్షితులు కావాలంటే దేవుని వాక్యము పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. ఎందుకంటే ఒకళ్ళు దేవుడు ఆకర్షిస్తే కానీ ఏ ఒక్కరు నా యొద్దకు రాలేరని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చుట ద్వారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము ఈ లోకంలో సర్వ మానవాళిని ఆయన ప్రభావితం చేసింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వేసిన విత్తనమే ఈరోజు ఒక గొప్ప సంఘముగా విస్తరించి అనేక మంది ఆ సంఘం ద్వారా మేలులు పొందడానికి దేవుడు కృప చూపించాడు. మరి చదవబడిన వాక్యాలు మనం చూసినప్పుడు దాని ముందు పరలోక రాజ్యము ఒక ఆవగింజతో కూడా పోల్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూడండి ఆ వాక్యాన్ని, లూకా సువార్త 16వ అధ్యాయము. దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోలుతును? 13-18. ఒక మనుషుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించు. చూసారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ అక్కడ ఒక ఆవగింజతో పోల్చింది. అంటే ఆవగింజ చాలా చిన్నది, ఆవగింజ చాలా చిన్నది, కానీ ఆవగింజ అది పెరిగి పెద్ద వృక్షమైందంట. ఆ వృక్షం పైన ఆకాశ పక్షులు దాని కొమ్మలందు నివసించుచున్నాను. కాబట్టి ఒక చిన్న విత్తనము ఒక వృక్షం వలె వృద్ధి చెందింది. ఒక చిన్న విత్తనము ఒక వృక్షం వలె వృద్ధి చెందింది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ద్వారా, ఆయన ఈ లోకంలో దేవుని వాక్కును ప్రకటించడం ద్వారా ఆ యొక్క వాక్కు ఈరోజు ఒక వృక్షమే విస్తరించింది, ఒక వృక్షమే విస్తరించింది. ఆ యొక్క వృక్షం పైన మనమందరం కూడా ఈరోజు సేద తీరుస్తున్నాము, మనమందరం కూడా దాని పండ్లు మనం తింటున్నాము, మనమందరం కూడా ఆత్మీయంగా మనం సస్టైన్ అవుతున్నాం మనం. కాబట్టి అయితే అది చిన్నదే, అది కానీ మహావృక్షంగా అది వృద్ధి చెందడానికి దేవుని శక్తి ఉన్నది, అక్కడ దేవుని యొక్క నడిపింపు ఉన్నది. ఆనాడు ఆదిమ సంఘం కూడా అట్టి రీతిగా ప్రారంభించబడింది. ఆ రోజు ఆదిమ సంఘం కూడా అట్టి రీతిగా ప్రారంభించబడింది. ఆ ఆదిమ సంఘం అంతగా వృద్ధి చెందడానికి 2 ప్రాముఖ్యమైన కారణాలు. ఆ రోజు ఆదిమ సంఘం అంతగా అది వృద్ధి చెందడానికి, సంఘం అంతగా అభివృద్ధి చెందడానికి 2 ప్రత్యేకమైన కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు. దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మతో వారందరూ కూడా నింపబడ్డారో, ఆ మేడగదిలో వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారో, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీదకు దిగి వచ్చిందో వారు ఆత్మపూనులై దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటన చేశారు. దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటన చేశారు. ఒకప్పుడు బలహీనుడైన పేతురు, ప్రభువైన యేసుక్రీస్తుని బహిరంగంగా తిరస్కరించిన ఆ పేతురు, అదే పేతురుని దేవుడు వాడుకున్నాడు. అదే పేతురుని దేవుడు వాడుకొని ఆ పేతురు వాక్యాన్ని బోధించినప్పుడు అనేక మంది మారు మనసు పొందారు, అనేక మంది బాప్తిసం పొందినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చూడండి,
మరి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40-41 వచనాలు చూసినట్లయితే అపొస్తలు ఇంకను అనేక విధమైన మాటలతో మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడరు. చూసారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి పౌలు భక్తుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే బలముగా ప్రకటన చేశాడో, ఆ దేవుని వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడు 3,000 మంది అక్కడ బాప్తీసం పొందినట్టుగా, సంఘములో చేర్చబడినట్టుగా మనం చూస్తాం. చూసారా, అంటే దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, ఆ ఆత్మ నడిపింపు చేత ఆ వాక్యాన్ని ఎప్పుడైతే బలముగా ప్రకటన చేశారో వారందరిలో కూడా ఆత్మ వారిని ప్రేరేపించింది కదా. ఈ సందర్భంలోనే కదా వాక్యం వారికి గుచ్చుకున్నదనే మాట కూడా మనం చూస్తాం కదా. వాక్యం వారికి గుచ్చుకున్నదనే సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఆ దేవుని వాక్యం అంత బలముగా వారికి ఎప్పుడైతే ప్రకటన చేయబడిందో వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ వారికి కలిగింది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుంది. అంటే వాక్యం వారు గుచ్చుకుంది, వాక్యం వారికి గుచ్చుకుంది, వాక్యం వారు గుచ్చుకుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా ఆ వాక్యము వారిలో పనిచేసింది. వాక్యం వారి గుచ్చుకుంది. ఎప్పుడైతే వాక్యం వారు గుచ్చుకుందో, ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ వారికి కలిగిందో 3,000 మంది బాప్తీసం తీసుకున్నట్టుగా, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3,000 మంది బాప్తీసం తీసుకుని సంఘములో చేర్చబడిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్స్ ఎ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఇట్స్ ఎ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఆ పిండిలో పులిసిన పిండ కొద్దిగే, ఆ పిండిలో పులిసిన పిండ కొద్దిగా, అంటే స్వార్థ, ఆ యొక్క దేవుని యొక్క మాటలు ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వారిలో ఎప్పుడైతే దూసుకు వెళ్ళిందో 3,000 మంది బాప్తీసం పొందినట్టుగా మనం చూస్తున్నాము. అది మంచి ప్రభావాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆదిమ సంఘంలో అట్రీతిగా స్వార్థ పరిచయం జరగడానికి పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని వాక్యమే ముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. అదేవిధంగా పౌలు భక్తుని యొక్క మరి స్వార్థ ప్రకటన చేస్తున్నప్పుడు ఒకప్పుడు మరి క్రీస్తు మరి సంఘానికి వ్యతిరేకంగా, క్రీస్తు బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసిన మరి సౌలుగా ఉన్న మరి సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, ఆ సౌలు యొక్క జీవితం, ఆ సౌలు యొక్క ప్రవర్తన, ఆ సౌలు యొక్క స్వార్థ ప్రకటన అనేక మందికి సువాసనగా ఉందంట కదా. ఆ పిండిలో వాసన కూడా ఉంటుంది కదా, ఈస్ట్ కలిపినప్పుడు వాసన కూడా ఉంటుంది దాంట్లో. అట్టి రీతిగానే ఆ స్వార్థ అనేక మందికి సువాసనగా ఉండి ప్రభావితం చూపించిందట. సువాసన ఉండి ప్రభావితాన్ని చూపించింది. ఆ పౌలు భక్తుని యొక్క జీవితము, ఆ పౌలు భక్తుని యొక్క స్వార్థ అటు రీతిగా క్రీస్తు వాసన, ఏం చెప్పాలి దాన్ని, క్రీస్తు వాసన, క్రీస్తు సువాసన అనేక మందికి వ్యాపింప చేయబడింది. అంతే కదా. సువాసన, మనం పెర్ఫ్యూమ్స్ వాడతాం కదండి, పెర్ఫ్యూమ్స్ వాడుతుంటామా? కొంతమంది లోపలికి వచ్చేసరికి చాలా మంచి పెర్ఫ్యూమ్ వాసన వస్తుంటుందా? అటు రీతిగానే పౌలు భక్తుని యొక్క జీవితం, పౌలు భక్తుని యొక్క జీవితం ఆయన క్రీస్తు స్వార్థను క్రీస్తు సువాసనగా అనేక మందికి వ్యాపింప చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15 వచనం చూడండి. నేను దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాను. చూసారా, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నామంట. అంటే మన జీవితం యొక్క సాక్ష్యము, మనం క్రీస్తు సువాసనగా ఉండాలంటే మన జీవితం యొక్క సాక్ష్యంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం ప్రకటన చేయవలసిన లేదు, కొన్ని సందర్భాల్లో మన గురించి గొప్పగా మనం చెప్పుకోవలసిన లేదు. నీ జీవితం ఒక సాక్ష్యము, నీ జీవితమే ఒక సాక్ష్యము. క్రీస్తు ఇక్కడ పౌలు భక్తుని యొక్క జీవితము క్రీస్తు సువాసనగా అనేక మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే పౌలు భక్తుని యొక్క జీవితం అందరికి ఒక సవాల్ వేస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి
అంటే ఎవరు కూడా అంత గొప్ప స్టేట్మెంట్ ఇవ్వలేరండి. ఎవరు కూడా ఇంత గొప్ప స్టేట్మెంట్ అంటే ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు కాబట్టి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి. కాబట్టి ఆ క్రీస్తు యొక్క స్వార్థ మన ద్వారా అనేక మందికి వ్యాపింప చేయాలి. మన ద్వారా అనేక మందికి వ్యాపింప చేయాలి. దానికి మనందరం కూడా స్వార్థకులే కావాల్సిన లేదండి. మదర్ తెరీసా ఒక మంచి ప్రభావాన్ని చూపించలేదా? దేవుని ప్రేమను అనేక మందికి ఆమె చూపించలేదా? వేరే దేశస్తురాలు ఈ దేశం వచ్చి దేవుని ప్రేమను అనేక మందికి ఆమె చూపించింది తన క్రియల ద్వారా. ఈరోజు ఇక్కడున్న మనం కూడా రీతిగా దేవుని సువార్తను వింటున్న మనము, దేవుని సువార్తను అంగీకరించిన మనము ఆ క్రీస్తు సువాసన అనేక మందికి వ్యాపింప చేయాలి. ఒక మంచి ప్రభావాన్ని చూపించే వరకు ఉండాలి, చెడు ప్రభావాన్ని చూపించే వరకు ఉండకూడదు. చాలా సందర్భాల్లో మనం ఇందాక అనుకున్నట్టుగా చెడు ప్రభావాన్ని చూపించే వ్యక్తులు కూడా ఉంటుంటారు, చెడు సాంప్రదాయాలు చూపించే వ్యక్తులు కూడా ఉంటారు. సంఘాల్లో మనం చూస్తున్నాం, కొంతమంది ఆ చెడు సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు కూడా కొంతమంది కనబడుతున్నారు. సంఘాల్లో కూడా మనం చూస్తున్నాము చెడు సాంప్రదాయాన్ని. అంటే నేడు సంఘాల్లో కూడా చెడు సాంప్రదాయాలు కూడా వస్తున్నాయి. చాలా సందర్భాల్లో ఆ చెడు సాంప్రదాయాన్ని కొంతమంది అనుకరించే అవకాశం ఉంది. అందుకే పౌలు భక్తుడు జాగ్రత్త, అందుకే ఒకరినొకరు మీరు బుద్ధి చెప్పుకునడి అని చెప్తున్నాడు. ఒకరినొకరు బుద్ధి చెప్పుకునడి. ఒకవేళ అందరికీ భయం వచ్చే రీతిలో బహిరంగంగా కూడా వారిని గద్దించనని కూడా చెప్పాడు కదా. బహిరంగంగా కూడా వారిని గద్దించుడు అని చెప్పడం కూడా మనం చూస్తాం. అంటే చెడు ప్రభావం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వారి జీవితాలు ఇతరులను ప్రభావితం చేస్తున్నారు. వారి ఆలోచనలు, వారి తలంపులు ఇతరులను ప్రభావితం కూడా చేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండడని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం వాక్యం మనందరూ కూడా జాగ్రత్త పడాలి. చెడు సాంప్రదాయాలు, చెడు ఆలోచనలు, చెడు బోధనలు మనం వినకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా లేకపోయినట్లయితే, అజాగ్రత్తలో ఉన్నట్లయితే, నిద్రిస్తున్నట్లయితే, వాక్య అనుభవం లేనట్లయితే, పరిశుద్ధాత్మదేవుని నడిపింపు లేనట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయ జీవితంలో తొలగిపోతుంటావు, దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటావు. వన్ డే యు ఆర్ గోయింగ్ టు డై. ఆత్మీయంగా చనిపోతావు. వన్ డే యు ఆర్ గోయింగ్ టు డై. వాక్యం నీకు పనిచేయదు. కొంతమంది మెడిసిన్స్ వేసుకుని, కొంతమందికి మెడిసిన్స్ పని చేయకుండా ఉంటాయి కదా. ఆత్మీయ జీవితంలో మనం నిద్రిస్తున్నప్పుడు, లేకపోతే ఆత్మీయ జీవితంలో చచ్చిపోతున్నప్పుడు నీకు ఎలా మెడిసిన్ పనిచేస్తుంది? వాక్యం ఎలా పనిచేస్తుంది? ఇక్కడ మనం చూసినట్టయితే పేతురు భక్తులు వాక్యం చెప్తున్నాడు, వారు గుచ్చుకుందని మాట చూసినాం. అంటే స్పిరిచువల్లీ దే ఆర్ అలైవ్. అందుకే వారికి వాక్యం గుచ్చుకుంది. ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎప్పుడు కూడా ఇటువంటి అజాగ్రత్తలో పడిపోకుండా, నిద్రించకుండా, మెలకువగా ఉంటూ ఎప్పుడైతే వాక్యాన్ని పఠిస్తూ, ధ్యానిస్తూ, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి, సహవాసాన్ని కలిగి ఉండి ఎప్పుడైతే ఉంటామో ఆ వాక్యం మనల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందనే విషయం గమనించండి. కాబట్టి ఆ పుల్లని పిండి మనల్ని ఏం చేస్తుందంటే, అంటే దేవుని యొక్క వాక్యం అనేది ఆ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మన మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ పుల్లని పిండి ఆ పిండిలోకి వెళ్ళిన తర్వాత దాని మీద ప్రభావం చూపిస్తుంది కదా, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అది మొట్టమొదటి సువార్త మన మీద మంచి ప్రభావం చూపిస్తుంది. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత. రెండవదిగా మనం చూసినప్పుడు ఆ పుల్లని పిండే ఆ దేవుని యొక్క వాక్యము మనలో ఆత్మీయమైన ఫలాన్ని ఫలింపచేస్తుంది. ఆత్మీయమైన ఫలాన్ని ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులని దేవుని వాక్యం సరిస్తుంది. ఆత్మ చేత నడిపింపబడ. నువ్వు శరీరం చేత నడిపించబడుతున్నట్లయితే ఖచ్చితంగా శరీర కార్యాలే నీలో కనబడుతుంటాయి. నీలో ద్వేషం కనబడుతుంది, నీలో పగ కనబడుతుంది, నీలో అసూయ కనబడుతుంది. అంటే నీలో ఈ లక్షణాలు కనబడుతున్నంటే నీలో శరీర కార్యాలు నీలో ఉన్నవని క్లియర్గా అర్థమైపోతుంది. కానీ నీలో ప్రేమ ఉందనుకోండి, నీలో విశ్వాసం ఉందనుకోండి, నీలో దీర్ఘశాంతం ఉందనుకోండి, ఇవన్నీ దేనికి సాదృశ్యమంటే ఆత్మీయంగా ఫలించుటకు సాదృశ్యం. ఆత్మీయంగా ఫలించుటకు సాదృశ్యం. అంటే నీలో వాక్యం ఫలిస్తున్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నీలో ఉన్నట్లయితే ఆత్మీయంగా ఫలిస్తుంటాం. దినదినము వాక్యాన్ని వింటున్నప్పుడు దాన్ని పవిత్రీకరణ అంటమాట. ఆ వాక్యం నీలోని చొచ్చుకుపోతున్నప్పుడు, నీ హృదయంలోనికి అందుకే నీ హృదయాన్ని భద్రపరుచుకునండి అని మరి వాక్యం చూస్తున్నాం. నీ హృదయాన్ని భద్రపరుచుకునండి. నీ హృదయంలో వాక్యం ఎప్పుడైతే చొచ్చుకుని పోతుందో కార్యం చేసేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. కార్యం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మనలో కార్యసిద్ధి చేయవాడు ఆయనే.
దేవుని వాక్యం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13 చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక, మీరు ఇచ్చేయించుట కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు. చూసాడా, నీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు. ఆ కార్యాన్ని నీలో సిద్ధింప చేసేవాడు ఆయన. అంటే వాక్యాన్ని ఫలింప చేయవాడు ఎవరు? దేవుని పని. వాక్యం వినడం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, వాక్యాన్ని వినడం. అంత మాత్రం కాదు, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని వినువారు మాత్రమే ఉండకని వాక్యం చెప్తుంది కదా యాకోబు పత్రికలో. వాక్యాన్ని వినుమారు అంటే వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవారు ఎవరంటే, ఒక చిల్లు కుండలో నీళ్ళు వేస్తే ఏమవుతుంది? ఆ చిల్లు కుండలోంచి నీళ్ళన్నీ కూడా ఎలా అయితే బయటకు వెళ్ళిపోతాయో, వాక్యాన్ని వినువారు మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని అంగీకరించువారుగా, ఆ వాక్యాన్ని అన్వయించుకునేవారుగా. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేనేమి నేర్చుకుంటున్నాను? ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నేను ఈ పులిస్ అనే పిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనేకమంది చెడు ప్రభావాలు నా మీద ప్రభావితం చూపిస్తున్నాయి. అనేకమంది వ్యక్తులు ప్రభావితం చూపిస్తున్నారు. అనేకమైన బోధనలు నా మీద ప్రభావితం చేస్తున్నాయి. అనేకమైన సంస్కృతులు నా మీద ప్రభావితం చూపిస్తున్నాయి. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. నా ఆత్మీయ జీవితాన్ని నేను సంరక్షించుకోవాలి. కాబట్టి మనం చూసినట్లయితే రెండవదిగా మనం చూసినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క సువార్త ఏం చేస్తుందంటే మనల్ని ఆత్మీయంగా ఫలింప చేస్తుంది. నీలో చొచ్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మని దేవుని యొక్క నడిపింపు ఏంటంటే ఆత్మీయంగా ఫలిస్తావు నువ్వు. ఆత్మీయంగా నువ్వు అంటే కాన్స్టెంట్గా ఈ వాక్యం నీలోనికి చొచ్చుకుపోతున్నప్పుడు, ఈ యొక్క వాక్యం నీలోనికి చొచ్చుకుపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఏంటంటే ఆత్మీయంగా ఫలింప చేస్తుందన్నమాట. అది నువ్వు చేసేది కాదు. మనం ఫలించడం అది సాధ్యమయ్యే పని కాదు. మనం ఎప్పుడైతే క్రీస్తుతో అంటు కట్టబడి ఉంటామో అదే కదా. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు, మీరు చూడదు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా మనం వాక్యం సెలవిచ్చిన రీతిగా మీరు ద్రాక్షావళితో ఎప్పుడైతే మీరు అంటుకట్టుబడి ఉంటారో అది ఆత్మీయంగా ఫలిస్తుంది. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను కూడా ఆ క్రీస్తుతో ఆ సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోది చూసినప్పుడు ఆ పుల్లని పిండే ఆ పిండిలోనికి ఎప్పుడైతే ఆ పిండిలో మనం పెట్టబడుతుందో, ఆ పిండిలో ఉంచబడుతుందో, ఆ పిండి అంతా కూడా ప్రభావాన్ని ఎలా చూపిస్తుందో, అది ఎలా పొంగుతుందో అంతే కదా. ఎప్పుడైతే దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కొద్ది దాని యొక్క సైజు అదంతా పెరుగుతుంది కదా, పొంగుతుందో అది. అట్టి రీతిగానే ఆత్మీయంగా నువ్వు ఫలించాలి. నీలోకి నువ్వు వాక్యం చొచ్చుకున్నప్పుడు, ఆ వాక్యం ఫలించినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రెండోది చూసినప్పుడు మరి పుల్లని పిండి మనకి ఫలమునిస్తుందంటే ఆత్మీయంగా మనల్ని ఫలింపచేస్తుంది. ఆత్మీయమైన లక్షణాలు మనలో మనం ఇతరులకు చూపించగలము. ప్రేమను చూపించగలం, విశ్వాసాన్ని చూపించగలం, దీర్ఘశాంతాన్ని చూపించగలం. కాబట్టి రెండోది చూసినప్పుడు ఆ పుల్లని పిండి ఏ విధంగా అయితే మరి ఫలమునిస్తుందో ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆ వాక్యము పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క నడిపింపు ద్వారా ఆత్మీయంగా మనం ఫలిస్తాం. మూడోది చూసినప్పుడు ఆ పుల్లని పిండే చాలా శక్తి కలిది. ఇట్స్ యాజ్ అ పవర్. ఆ పుల్లని పిండికి పవర్ ఉంది. ఆ పుల్లని పిండే ఆ పిండి అంతటి మీద ప్రభావం చూపిస్తుంది. ఆ పుల్లని పిండి అంతటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఖచ్చితంగా నీలో వాక్యం ఎప్పుడైతే చొచ్చుకుపోతుందో నీ జీవితం అంతా కూడా అది ప్రభావాన్ని చూపిస్తుంది. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ నడవడిక, నీ పడక సమస్తాన్ని ఆ యొక్క వాక్యం ఏం చేస్తుంది? ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే దానికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎప్పుడైతే ఉంటుందో అది వాక్యం నీలో ఫలిస్తుంది. ఆ వాక్యం ద్వారా నీ ఆత్మీయ జీవితము సంపూర్ణంగా మార్చబడుతుంది. అది దేవుడే ఆ కార్యాన్ని చేస్తాడు. దేవుడు మా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలో మనం చూసినప్పుడు ఒక చక్కని మాట లూకా సువార్త 13:20 చూసినప్పుడు మరలా ఒకసారి చదువుతున్నప్పుడు దాని సంపూర్ణ అర్థం మనకు అర్థమవుతుంది. 13:20 మరలా చూసినట్లయితే ఆ స్త్రీ 21 మరలా ఆయన దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చును? ఒక స్త్రీ తీసుకొని ఇక్కడ చూసారా, అంతయు పులిసి పొంగు వరకు, చూసారా, అంతయు అక్కడ మాట మనం అండర్లైన్ చేసుకోండి. అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండెను పొంది. అంటే ఆ పొల్లని పిండే ఆ పిండి అంతటిని కూడా మార్చివేస్తుంది అన్నమాట. ఆ పుల్లని పిండే పిండి అంతటిని కూడా మార్చివేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ డిస్ట్రక్షన్.
ఆ పుల్లని పిండే అది నాశనం చేసేది కాదు, నీ జీవితాన్ని మార్చేది. ఈ పుల్లని పిండే నీ జీవితాన్ని నాశనం చేసేది కాదు. ఈ సువార్త నీ జీవితాన్ని నాశనం చేసేది కాదు. ఈ సువార్త నిన్ను సరిచేస్తుంది. ఈ సువార్త నిన్ను హెచ్చరిస్తుంది. ఈ సువార్త నీ సరైన మార్గం నిన్ను నడిపిస్తుంది. నాశనమైన మార్గంలో వెళ్లకుండా సక్రమైన మార్గంలో ఈ సువార్తని నడిపిస్తుంది. నాశనమైన మార్గంలో వెళ్లకుండా ఈ సువార్త సక్రమైన మార్గంలో సన్మార్గంలో ఈ సువార్త నిన్ను నడిపిస్తుంది. నీ జీవితం అంతా కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పులిసిన పిండి ఇట్స్ నాట్ ఏ డిస్ట్రక్షన్. అది చేసే పనిలో, ఆ ప్రాసెస్లో అది నాశనం చేసేది కాదు, నీ జీవితాన్ని మారుస్తుంది. నీ జీవితాన్ని మారుస్తుంది. ఒకప్పుడు నువ్వు ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నవాడుగా ఉన్నావు, పాప జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నావు. ఈరోజు సువార్త నీ మనసును మార్చింది, నీ హృదయాన్ని మార్చింది, నీ జీవితాన్ని మార్చింది, నీ ఆలోచన మార్చింది, నీ నడవడికను మార్చింది, నీ క్రియలు మార్చింది కదా. మార్చలేదా? ఒకసారి ఆలోచించండి. వింటున్న వాక్యం నీ జీవితాన్ని ఇంకా మార్చలేదంటే నువ్వు ఇంకా చీకటిలో నడుస్తున్నావు. ఈ వింటున్న సువార్త ఇంకా నీ హృదయంలో చొచ్చుకోలేదంటే నీ హృదయంలోనికి వెళ్ళలేదు. అది నీ హృదయంలో పని చేయట్లేదు. నీ హృదయంలో అది పని చేయట్లేదు. నువ్వు ఇంకా వాక్యాన్ని అంగీకరించిన వాడుగా ఉన్నామేమో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. కాబట్టి ఇక్కడ పుల్లని పిండి యొక్క శక్తి మనం చూసినప్పుడు అది ఆ పిండి అంతటిని ఏ విధంగా అయితే మార్పు తీసుకొస్తుందో, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని అంగీకరించు. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని అంగీకరించు. అది నీ జీవితాన్ని మార్చివేస్తుంది, నీ ప్రవర్తన మార్చివేస్తుంది, నీ ఆలోచన మార్చివేస్తుంది, నీ చూపును మార్చివేస్తుంది, నీ నడవడికను మార్చివేస్తుంది. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17-18 చూసినట్లయితే, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము. చూసారా, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అంటే దేవుని ఆత్మ మనలో ప్రవేశించినప్పుడు, దేవుని ఆత్మ కార్యాలు మనలో జరుగుతున్నప్పుడు మనం పాప బంధకాల నుంచి స్వతంత్రులవుతాం. మనం పాప బంధకాల నుంచే స్వతంత్రం. అంటే దేవుని, నువ్వు వాక్యాన్ని వింటున్నావు, బట్ స్టిల్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ లీడింగ్ యూ. నువ్వు వాక్యాన్ని వింటున్నావు అంతవరకే, వాక్యాన్ని నువ్వు అంగీకరించలేదు. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావో ద హోలీ స్పిరిట్ విల్ వర్క్ విత్ ఇన్ యూ. ఎప్పుడైతే నీలో పనిచేయడం ప్రారంభిస్తుందో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలించు చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే, అంటే ప్రభు యొక్క ఆత్మచేతనే మనం క్రీస్తు పోలికగా మార్చబడతాము. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అనేది మన జీవితానికి లేకపోతే, దేవుని వాక్యాన్ని వింటూ ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉంటున్నప్పుడు క్రీస్తు పోలికగా నీ జీవితాన్ని ఆయనే మారుస్తాడు. నువ్వు మార్చుకోవడం నీకు సాధ్యం కాదు. అది నీ ఎఫర్ట్ కాదు, అది నీ ప్రయత్నం కాదు. నువ్వు వాక్యాన్ని అంగీకరించే సిద్ధపడే మనసు కావాలి. వాక్యాన్ని అంగీకరించే సిద్ధపాటు మనసు కావాలి. ఆ వాక్యాన్ని అంగీకరించే సిద్ధపాటు మనసు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, అదేం చేస్తుందంటే క్రీస్తు సారూప్యంలోనికి నీ జీవితాన్ని మారుస్తుంది అనే విషయంగా ఉంది. అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ దేవుని వాక్యం యొక్క శక్తి నీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది, నీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది, బంధకాల నుంచి విడుదల చేస్తుంది, నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు హత్తుకుంటావో ఆ పరిశుద్ధాత్మ నడిపింపు నిన్ను సంపూర్ణంగా చేయడానికి నడిపిస్తుంది. స్వతంత్రులుగా చేసి క్రీస్తులో సంపూర్ణంగా నడిపించడానికి దేవుని ఆత్మ నడిపింపు నీకు నాకు కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము శక్తి గలది. పరిశుద్ధాత్మ శక్తి గల కార్యాలు మనలో ఆయన చేసే గొప్ప దేవుడు. మనలో నాటబడిన వాక్యము, మనలో నాటబడే వాక్యము అది చివరి వరకు కొనసాగింపబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి. ఏ వాక్యాన్ని అయితే అంగీకరించావో,
ఏ వాక్యం అయితే నువ్వు హృదయంలో భద్రం చేసుకున్నావు, ఆ వాక్యాన్ని నువ్వు చివరి వరకు, కడ వరకు కూడా దాన్ని కొనసాగించే శక్తి కూడా ఆయన ఇస్తాడు నీకు. దేవుని ఆత్మ నడిపింపు అన్నప్పుడు, దేవుని ఆత్మ నడిపింపు అన్నప్పుడు చివరి వరకు, నువ్వు మరణం వరకు కూడా ఆ దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఆ దేవుని ఆత్మ నేను నడిపిస్తుంది. వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారి ఇండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి మీలో ఈ సత్క్రియను నారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి మనం విన్న వాక్యం మన జీవితంలో ఫలిస్తూ మన జీవితాన్ని నడిపించడానికి ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉంటున్నప్పుడు అది మనల్ని ఎంతవరకు నడిపిస్తుందంటే క్రీస్తు దినం వరకు మనం నడిపిస్తుందన్నమాట. అందుకే దేవుని వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు అవసరమైనది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ పులిసిన పిండే, ఆ దేవుని వాక్యమే పులిసిన పిండే. ఇక్కడేంటి? ఆ దేవుని వాక్యమే పులిసిన పిండే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ పులిసిన పిండి. ఆ పులిసిన పిండిలో రుచి లేదు, ఆ పులిసిన పిండిలో రుచి లేదు, వాసన లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు నీ జీవితంలో ప్రవేశించాడో, క్రీస్తు మాటలు నీ జీవితంలో ఎప్పుడైతే ప్రవేశించిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించాడో, నీ జీవితంలో కార్యములు చేయడం ప్రారంభించాడు. ఆయన నీ జీవితాన్ని ఫలింపచేస్తున్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క సువార్తను విని ఆ మాటలను నీ జీవితంలో కడ వరకు కొనసాగించడానికి, నీ సాక్ష్యాన్ని కడ వరకు కొనసాగించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీకు ఎంతో అవసరమైనది. కాబట్టి ఆ పుల్లని పిండే నీకు శక్తినిస్తుంది, నిన్ను సస్టైన్ చేయడానికి, స్పిరిచువల్గా నిన్ను సస్టైన్ చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉంటుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆ వాక్యమైన నడిపింపు నిన్నేం చేస్తుందంటే సంరక్షిస్తుంది. ఈ దుష్టలోకము నుంచి, ఈ దుష్టుడి చేతుల నుంచి ఆ వాక్యము, ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే నిన్ను సంరక్షిస్తుంది. అది కూడా ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో ప్రభావాలు మన మీద పడుతున్నాయి, ఎన్నో ఆలోచనలు మన మీద ప్రభావితం చూపిస్తున్నాయి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో బోధనలు మన మీద ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆ వాక్యం యొక్క నడిపింపు నిన్నేం చేస్తుందంటే ఈ దుష్టత్వం నుంచి నిన్ను సంరక్షిస్తుంది, దుష్టుని నుంచి నిన్ను సంరక్షిస్తుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. చివరిగా చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14 నుంచి చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి చూడమ్మా, 17-14 నుంచి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము యేసయ్యను ద్వేషించింది కదా. నేను లోక సంబంధం కాదు, వారికి కూడా లోక సంబంధం కాదు. ఎందుకంటే వారికి నేను వాక్యమునిచ్చేతిని, స్పష్టంగా చెప్తున్నాడు యేసయ్య. వారికి నేను వాక్యం ఇచ్చి ఉన్నాను. తర్వాత 15, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నానంట. ప్రభువైన యేసుక్రీస్తు చివరి ప్రార్థన చేసినప్పుడు 17వ అధ్యాయంలో తండ్రికి తన బిడ్డల కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థించాడు. ఈరోజు మనందరి కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుండి ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు. దుష్టుల నుంచి మనం సంరక్షించు, దుష్టుని నుంచి వారిని సంరక్షించు. వారికి ఏమి ఇచ్చాడంటే నీకు నాకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన నీకు నాకు వాక్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మనకు తోడుగా ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు ఫిజికల్గా మన మధ్య ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉన్నాడు. ఆ వాక్యముతో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో మనల్ని దుష్టుని నుండి సంరక్షిస్తున్నాడు,
దుష్టుని నుండి సంరక్షిస్తున్నాడు. నువ్వు ఆయన అంగీకరించినప్పుడు, ఆయన మాటలు అంగీకరించినప్పుడు ఆయన నీతో నివాసము చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు బోధిస్తాడు. ఆయన నీకు బోధిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. కడవరకు కూడా నిన్ను ఆయన నిందారహితుడిగా ఆయన నిన్ను నిలుపుతాడు అనే విషయం గమనించండి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనందరం కూడా ఈ మంచి ప్రభావం, స్వార్థ యొక్క మంచి ప్రభావం మనల్ని మరి దేవుని మార్గంలో నడిపిస్తుంది. ఈ స్వార్థ యొక్క మంచి ఫలము మనల్ని ఏం చేస్తుంది? ఆత్మీయంగా ఫలింపచేస్తుంది. ఈ స్వార్థ అనే ప్రభావం మనలో శక్తిని నింపుతుంది. ఈ స్వార్థ అనే ప్రభావం మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోక దుష్టుడి నుంచి సంరక్షిస్తుంది. దుష్టు నుంచి మనల్ని సంరక్షిస్తుంది. కడవరకు క్రీస్తు దినం వరకు నిన్ను నిలిపి ఆయనకు వరకు సాక్షిగా నిలబెడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక.